తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అక్కడ రాజకీయ అనిశ్చితత కొనసాగుతుంది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. నిన్న మరోసారి సాయంత్రం విజయ్ గవర్నర్ కలిసారు. ఏదైతే సిపిఎం సిపిఐ లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ కూడా గతంలోనే మద్దతు ఇచ్చింది. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5, సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు కలుపుకొని 2 స్థానాలతోటి 4. అదేవిధంగా ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ 2 పార్టీలు మొత్తం 118 మంది సంఖ్యాబలం ఉందని చెప్పి గవర్నర్కు సిపిఐ సిపిఎం మాత్రమే లేఖలు ఇచ్చాయి. వాటి లేఖలను చూపిస్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నిన్న సాయంత్రం విజయ్ కలిశాడు. 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. కానీ అక్కడే భారీ ట్విస్ట్ నెలకొంది. ఎందుకంటే ఐయుఎంఎల్ ఏదైతే పార్టీ ఉందో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మాకు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. మేము విజయ్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, మేము స్టాలిన్ వెంటే ఉంటామని చెప్పి ప్రకటించడంతో మళ్ళీ విజయ్ బలం 116కు పడిపోయింది. వెంటనే గవర్నర్ కూడా 118 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉంటేనే తన దగ్గర రావాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా అయితే తమిళనాడు రాజకీయ అనిశ్చితత కొనసాగుతోంది. విజయ్ స్టాలిన్ మైండ్ గేమ్లో విజయ్ చుక్కలు చూపిస్తున్నారు. స్టాలిన్ మైండ్ గేమ్ తోటి అని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. విజయ్ స్టాలిన్ ట్రాప్లో పడిపోయారు, డిఎంకే ట్రాప్లో. ఎందుకంటే డిఎంకే పార్టీకి సంబంధించి ఏవైతే డిఎంకే కూటమిలో ఉన్న అంటే ఇండి కూటమిలోకి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిఎంకేకి మద్దతు ఇచ్చిన పార్టీలు కానీ ఈ వీసీకే ఐయుఎంఎల్ లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూడా స్టాలిన్ దగ్గరుండి మరి విజయ్ దగ్గరికి పంపించి ఒక రాజకీయ అనిశ్చితిని కొనసాగించి విజయ్కి తన ట్రాప్లో దింపాలని చెప్పి స్టాలిన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఉదయనిధి స్టాలిన్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది. విజయ్ మరో ఎంజీఆర్ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు, స్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతాడు. అందుకనే మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకునేలాగా స్టాలిన్ ఒక ట్రాప్ క్రియేట్ చేశారు. స్టాలిన్ ట్రాప్లో విజయ్ పడిపోయాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఏదైతే ఉందో వీసీకే పార్టీ అధినేత తోరుమావాలని డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబట్టినట్లుగా తెలుస్తుంది. మద్దతు ఇస్తామని చెప్పి లెఫ్ట్ పార్టీలతో పాటు తాము కూడా మద్దతు ఇస్తామని నిన్న సాయంత్రం ప్రకటించిన వీసీకే గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్ళేసరికి ఈ శనివారం రోజు లేఖను అందిస్తామని చెప్పడంతో విజయ్ సంఖ్యాబలం 116కు పడిపోయింది. ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే ఉందో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు ఇవ్వట్లేదు, డిఎంకే తోటే ఉంటామని చెప్పి ప్రకటించడంతో విజయ్ సంఖ్యాబలం 116కు పడిపోయింది. వీసీకే మద్దతు ఇచ్చినట్లే ఇచ్చింది. ఇవాళ లేఖ ఇస్తాం, మద్దతుకు సంబంధించిన లేఖ ఏదైతే ఉందో అది శనివారం నాడు ఇస్తామని చెప్పింది. వీసీకే అధినేత తోలుమావాలని ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కూడా 2 మంత్రి పదవులు ఆశిస్తుంది. అయితే తమకు మద్దతు తెలిపిన పార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పదవి కావాలని వీసీకే అధినేత ఏదైతే కోరుతున్నాడో దానిపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఏఎంకే పార్టీ ఎవరైతే ఏఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యే మద్దతు తెలిపాడంటే తమ పార్టీకి చెందిన ఒక ఫోర్జరీ లేఖను టీవీకే సృష్టించింది. అందుకని చెప్పి కంప్లైంట్ చేస్తున్నాం అన్నట్టు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఏఎంకే నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు కామరాజ్. ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఆ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నట్లుగా టీవీకే పార్టీ ఒక ఫోర్జరీ లెటర్ను సృష్టించింది. మా ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక రకంగా అయితే ఈ పార్టీలన్నీ కూడా విజయ్కి మద్దతు తెలుపుతున్నామని వస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయ్కి చుక్కలు చూపిస్తున్నాయి. ఇదంతా స్టాలిన్ మైండ్ గేమ్, స్టాలిన్ ట్రాప్. ఇదంతా తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ భవిష్యత్తు కోసం స్టాలిన్ ఆడుతున్న డ్రామా, ఇదంతా స్టాలిన్ ఆడుతున్న డ్రామా అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అయితే విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకుంటున్న కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. నిన్న గవర్నర్ని కలిసి 3వ గవర్నర్లు గడిచారు. నిన్న కలిసి 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని చూపించుకోబోయే నేపథ్యంలోనే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ మేము మద్దతు ఇవ్వడం జరపడంతో సంఖ్యాబలం పడిపోయింది. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం ఇవాళ ఉదయం 11:30కు ఉంటుందని అంతా భావించారు. కానీ మరోసారి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. రాజకీయ అనిశ్చితత అలా కొనసాగుతుంది. తమిళనాట మొత్తంగా అయితే డిఎంకే కూటమి కూడా కలుస్తుంది, కూటమిగా ఏర్పడతాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరిగింది. స్టాలిన్ ఎవరైతే డిఎంకే వెంట ఉన్న పార్టీలన్నింటినీ కూడా విజయ్ వెంట పంపించి తానే ఒక రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అయితే స్టాలిన్ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదంతా. మైండ్ గేమ్లో విజయ్ పడిపోయారు. 107 మంది ఎమ్మెల్యేలు విజయ్కు ఉన్నారంటే 108 మంది గెలిచినా కానీ ఒక స్థానాన్ని విజయ్ వదులుకోవాల్సి వస్తుంది. తిరుచి ఈస్ట్ను వదులుకుంటారు. పెరంబూరు నుంచి ఎమ్మెల్యే కొనసాగుతారు. ఆ తిరుచి ఈస్ట్ స్థానాన్ని కూడా ఎవరైతే మద్దతు తెలుపుతున్నాడో 2 పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే అధినేత తోరుమావాలని ఆ తిరుచి ఈస్ట్ నుంచి నేను పోటీ చేస్తాను, నాకు డిప్యూటీ సీఎం పదవి కావాలని విజయ్తో పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. తిరుచి ఈస్ట్ స్థానం నుంచి త్రిషను బరిలోకి దింపాలని చెప్పి గతంలో రూమర్స్ వచ్చాయి. టీవీకే ఆలోచిస్తుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ తిరుచి ఈస్ట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తాను, నాకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి వీసీకే పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వీసీకే పార్టీ అధినేత తోరుమావాలని మద్దతు తెలిపేందుకు డిప్యూటీ సీఎం పదవి కావాలని విజయ్తో చర్చిస్తూ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు 2 స్థానాలు గెలిచిన పార్టీలు ఇవన్నీ కూడా విజయ్కి చుక్కలు చూపిస్తున్నాయి. మద్దతు తెలిపేందుకు కేవలం 10 ఎమ్మెల్యేల మెజార్టీ దూరంలోనే నిలిచిపోయిన విజయ్కి మొత్తంగా తమిళనాడులో మాత్రం ఈ పార్టీలన్నీ చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు తెలుపుతున్నట్లుగా చెప్తూ కండిషన్లు పెడుతున్నాయి. విజయ్ ఏ వైపు అడుగులు వేస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు టీటీవీ దినకరన్
రికార్డులను కూడా ఫోర్జరీ చేశారు. మా ఏఎంఎంకే పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అతడు ఆ విజయ్కి మద్దతు తెలుపుతున్నాడుగా, టీవీకి మద్దతు తెలుపుతున్నాడు, ఫోర్జరీ చేశారు మా పార్టీ సంతకాన్ని అని చెప్పి కూడా అతడు కూడా విజయ్పై కంప్లైంట్ చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే స్టాలిన్ ఆడుతున్న మైండ్ గేమ్లో విజయ్ పడిపోయాడు, ఆ ట్రాప్లో చిక్కుకుపోయాడు అనే ప్రచారం జరుగుతుంది.